ఏటీఎంలో దొంగలు బీభత్సం. పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్ఎఫ్సిఎల్ గౌతమినగర్ లో ఏటీఎంకు ఖండం వేసిన దొంగలు. ఆర్ఎఫ్సిఎల్ సమీపంలో గౌతమినగర్ టెంపుల్ సమీపంలో అర్ధరాత్రి ఓ బ్యాంక్ ఏటీఎంను గుర్తు తెలియని దొంగలు ధ్వంసం చేసి చాకచక్యంగా ఏటీఎంలోని సీసీ కెమెరాకు స్ప్రే చల్లి ఈ ఘటనకు దొంగలు పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఏటీఎంలో ఎంత డబ్బు పోయింది, పూర్తి వివరాలు తెలియజేస్తుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తారు. Thank you, sir. Seven years below కట్టినట్టు 41 మ్యాండేటరీగా మనం దాని ప్రకారంగా పద్ధతిగా ప్రొసీడ్ అవ్వాలి. దాంట్లో సమదర్ నేరాలు ఉన్నాయి. దాంతో పాటు ఏదైతే 7 yearsతో పాటు ఇంకేదైనా కూడా నా పేరు కానీ ఇంకేదైనా సమదర్ అక్కడికి కానీ యూనివర్సిటీ కానీ ఇంకేదైనా చేస్తే ఖచ్చితంగా దాంట్లో రిమైండ్ 100% చేయాలంటే అది యాక్సెప్టెన్స్ చేస్తుంది. పేరు అనేది బేసిక్గా తెలుగుగా రిటర్న్ చేయాలి. చట్టం కదా ఏం చేసినారంటే కొన్ని కేసులలో వాడు సంబంధించిన వేరే దగ్గర ఎక్కడ కావాలని వాడు ఉద్దేశం డిస్ట్రెస్ కావాలని చెప్తే రిమాండ్ పంపిస్తే క్లియర్గా కోర్టు రిటర్న్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటారు. వాటిలో సిఆర్పిసి ఫాలో అవుతే ఎందుకు రిమాండ్ చేసినారని చెప్పి క్లియర్ చేస్తారు. రెండోది ఏంటంటే ఒకవేళ మన మీద ఇన్వెస్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్ మీరు కొంచెం రిక్వెస్ట్ చేసి సార్ అంటే బయట జరిగింది ఏంటంటే చాలా చాలా ఈజీ బయట చూద్దాం కోర్టు తీసుకోవాలంటే మాకు ఈజీ. కానీ ఖచ్చితంగా మ్యాండేటరీ మనం చూసుకోవాలి. కావాలంటే కాపీ కూడా సుప్రీంకోర్టు ఏం ఇస్తుందంటే కొద్దిమంది మనకు సెంట్రల్ గవర్నమెంట్ చేసుకుంటా రెస్పాండ్ చేస్తూ ఇది చేసింది. వాళ్ళకి రిజల్ట్ ఇచ్చేది ఏంటంటే తెలంగాణలో వాటి వాళ్ళు నోటీసులు ఇవ్వడం డిబేట్ అయితే బాగుంది అని చెప్పి చేస్తున్నట్టు దృష్టికి వస్తున్నాయని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది రీసెంట్ జస్ట్ 1 month బ్యాక్. కాబట్టి భారతదేశం మొత్తం డీజీపీలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. నీ యొక్క వాళ్ళను అడ్రసెన్స్ తెలియజేయగా తెలిసి అక్కడక్కడ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే చట్టం మీకు కూడా కాదు. ఇప్పుడు 41 నోటీస్ ఇవ్వడం అంటే చట్టాలు మీకు కూడా కాదు. మనం ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. వాడు అక్కడ నేర నిరూపణ అనేది వాళ్ళు విచారించి నిరూపణ ఖచ్చితంగా వారికి పనిష్మెంట్ వస్తుంది. మనకి 5 సంవత్సరాల 4 సంవత్సరాల 6 సంవత్సరాలు ఎంతో కొంత పనిష్మెంట్ అయితే ఇస్తుంది. చిన్న మన రిక్వెస్ట్ ఏంటంటే బయట వాళ్ళు కేసు అయిన వాళ్ళు ఇంకొకటి ఆల్ ద డాక్యుమెంట్స్ ఆ తరఫున ఏదైతే మాట్లాడడం ప్రతిదీ కూడా నా దగ్గర ఉన్నటువంటి ఏదైతే కంపెనీ ఆ బడ్జెట్ ప్రాజెక్ట్స్ అంటే మేము మా దృష్టికి వచ్చే మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తున్నాం మేడం. మీకు కావాల్సిన చెప్పే ఉద్దేశం లేదు. కాకపోతే నెక్స్ట్ టైం ఏమైనా అవర్నెస్ వచ్చేసి
ఈ కేసు సంబంధించిన పార్టీ వన్ సిఆర్పీసీ అనేది ఇప్పుడు బాగా దేశవ్యాప్తంగా బాగా చర్చ జరుగుతుంది. రెండోది ఏంటంటే దీని మీద చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగి దానికి సంబంధించిన అనేక మార్పులు జరిగాయి. కాబట్టి ఇది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ దాంతో చేస్తున్నాము. మాకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్పోజ్ కావాలి డిస్టెన్స్ పొజిషన్ ఏముంటుంది, డిస్టెన్స్ స్టేటస్ అంటే